హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ రౌండ్ క్లాక్. ఈరోజు వీడియోలో అక్షయ తృతీయ 2024 అక్షయ తృతీయ రోజున ఏం పని చేస్తే మన జీవితంలో అరుదైన ధనయోగం కలుగుతుందో చూద్దాము. అరుదైన యాదృచ్ఛిక యోగం. అక్షయ తృతీయ నాడు ఏదైనా శుభకార్యం లేదా పూజ చేయడం వల్ల చాలా మంచి జరుగుతుంది. అక్షయ తృతీయ నాడు చేసే మంచి పనులు నాశనం కావు. అక్షయ తృతీయ మే 10వ తేదీ శుక్రవారం నాడు దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజున గజకేసరి యోగం, ధనయోగం సృష్టించబడతాయి. మీరు ఏ పనికి సరైన చిట్కాలను తీసుకుంటే ఆ పనికి గొప్ప ప్రాముఖ్యత లభిస్తుంది. అక్షయ తృతీయ పవిత్రమైన రోజు మే 10 ఉదయం 5:44 నుండి మే 10 రాత్రి 4:49 వరకు ఉంటుంది. మే 10వ తేదీన 5:33 నుండి అర్ధరాత్రి 12:18 వరకు బంగారం లేదా వెండిని కొనుగోలు చేసేందుకు మంచి సమయం. జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం అక్షయ తృతీయ రోజు అరుదైన యాదృచ్ఛికం జరగబోతుంది. దీంతో ఈ పవిత్ర దినానికి ప్రాధాన్యత పెరుగుతుంది. ఈసారి అక్షయ తృతీయ నాడు ధనయోగం, గజకేసరి యోగం, శుక్రాదిత్య యోగం, రవి యోగం, శశయోగం, సుకర్మ యోగాలు ఏర్పడనున్నాయి. ఇది చాలా పవిత్రమైన యాదృచ్ఛికంగా పరిగణించబడింది. అక్షయ తృతీయ నాడు శని 6వ రాజయోగాన్ని సృష్టిస్తాడు. మీనరాశిలో కుజుడు, బుధు గ్రహాల కలయిక సంపదను సృష్టించబోతుంది. అంతేకాకుండా గురు చంద్రులు వృషభ రాశిలో ఉండడం వల్ల గజకేసరి యోగం ఏర్పడుతుంది. ఈ విధంగా ఈ అక్షయ తృతీయ మే 10 శుక్రవారం వచ్చింది కాబట్టి పరమ పవిత్రమైన రోజున ఈ హిందూ మతం యొక్క అనేక కార్యక్రమాలు కూడా చేసుకోవచ్చు. అక్షయ తృతీయ గొప్పతనమే వేరు. అక్షయ తృతీయ బోయిశాఖ మాసం శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. అందుకని ఈ అక్షయ తృతీయకు చాలా మంచి ప్రాధాన్యత అయితే ఉంది. ఈ సంవత్సరం అక్షయ తృతీయ మే 10. ఈ రోజు శుభకార్యాలు చేయవచ్చు. అక్షయ తృతీయ రోజు పూజకు ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంది అని నమ్ముతారు. హిందూ మతం ప్రకారం ఈ పవిత్రమైన రోజున లక్ష్మీదేవిని, విష్ణువుని పూజించాలి. అక్షయ తృతీయ నాడు ఏదైనా శుభకార్యం లేదా పూజ చేసినా అవినాశనం కలుగుతుందని కూడా పేర్కొనబడింది. రోజు మనం ఇంటిని శుభ్రం చేసుకుని దేవుణ్ణి పూజించుకుంటూ ప్రసాదం నైవేద్యంగా చేసుకోవాలి. అక్షయ తృతీయ రోజున హిందువులు ఆలయానికి వెళ్లి ప్రార్థనలు చేస్తారు. పెళ్లి చేసుకోవడం, కొత్త ఇంటి ప్రారంభోత్సవం, భూమి కొనుగోలు చేయడం లేదా కొత్త ఉద్యోగం చేయడం వంటి శుభకార్యాలు కూడా ఈ రోజునే జరుగుతాయి. అంతేకాకుండా జ్యోతిష్య ప్రకారం అక్షయ తృతీయ రోజున పూర్వీకులకు ధ్యానం, పుణ్య స్నానాలు చేయడం వల్ల స్వర్గ ప్రాప్తి కలుగుతుంది. ఫలితాలు కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ అక్షయ తృతీయ రోజు అనేక మత గ్రంథాలు, పురాణాల్లో కూడా వివరించబడింది. అక్షయ తృతీయ అనేది పూర్వీకులు పూజలు నిర్వహించే ప్రత్యేక తిథి అని, సోమ ప్రదోషం, పితృ అమావాస్య, అక్షయ తృతీయ మొదలైన కొన్ని తేదీలలో పితృదేవతలకు కార్యాలు చేస్తే దేవతలు శాంతిస్తారు అని, ఈ సమయంలో పితృజపం, తపస్సు, దానం, ధ్యానం, పూజలు చేస్తే మరణాంతరం స్వర్గం లభిస్తుంది అని. అక్షయ తృతీయ యొక్క ప్రాముఖ్యత. శక్తిధర్ శాస్త్రి ప్రకారం అక్షయ తృతీయ బోయిశాఖ మాసంలోని శుక్లపక్ష తృతీయ తిథి నాడు జరుపుకుంటారు. అక్షయ తృతీయ నాడు చేసే మంచి పనులు ఎప్పుడూ విఫలం కావు, నశించవు. ఇది ప్రాపంచిక సుఖాలలో 1000 రెట్లు ఎక్కువ ఫలం ఉంటుంది. అందుకే దీనిని అక్షయ తృతీయ అంటారు. అక్షయ తృతీయ నాడు చేసే శుభకార్యాలకు ప్రస్తుత జన్మలో, మరుజన్మలో కూడా ఫలితం దక్కుతుందని అంటున్నారు. ఈ విధంగా మరి ఈ సమయంలో మే 10వ తేదీన లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తే జీవితంలో ఐశ్వర్యం వెల్లువిరుస్తుంది. ఇవాల్టి వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు అందరికీ
మరొక్కసారి అక్షయ తృతీయ శుభాకాంక్షలు.